ఏపీలో బీజేపీతో టీడీపీ జనసేన పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నిన్నటి నుంచి కూడా ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మరోసారి భేటీ కాబోతున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఉదయం 11 గంటలకు అమిత్ షా పాట్నా వెళ్లాల్సి ఉంది. దీంతో ఆలోపే ఆయనతో సమావేశం కాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. లేదంటే అమిత్ షా పాట్నా వెళ్లి వచ్చిన తర్వాత రాత్రికి భేటీ ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. వాస్తవానికి నిన్ననే ఆయనతో సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఆయన రాష్ట్ర పర్యటనలతో బిజీగా ఉన్న కారణంగా వాయిదా పడింది. ఇవాళ కూడా అమిత్ షా పాట్నా పర్యటన ఉండడంతో సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. 2-3 రోజులైనా సరే బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చే వరకు ఢిల్లీలోనే ఉండిపోతున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇక టీడీపీ జనసేన కూటమితో కమలం పార్టీ జత కట్టడం ఖాయమైనట్టుగా కనిపిస్తున్నా కూడా సీట్ల లెక్క మాత్రం ఇంకా తేలడం లేదు. అదుగో ఇదిగో అంటున్నారే తప్ప క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు బీజేపీ ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తోంది? దీనికి టీడీపీ జనసేన రియాక్షన్ ఏ విధంగా ఉంది? బీజేపీ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ జనసేన అంగీకరించాయా, లేకపోతే అన్నింటిపై కూడా ఇవాళ స్పష్టత వస్తుందని చెప్తున్నారు రెండు పార్టీల నేతలు. బీజేపీ మొత్తం 10 పార్లమెంటు స్థానాలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. కనీసం 8 ఎంపీ సీట్లు కావాల్సిందే అని పట్టుబడుతోంది బీజేపీ. హిందూపురం, తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, నరసాపురం, అరకు, విశాఖ, విజయవాడ లోక్సభ స్థానాలు అడుగుతోంది బీజేపీ. అయితే టీడీపీ మాత్రం 6 ఎంపీలు ఇచ్చేందుకు అంగీకరించినట్టుగా సమాచారం. ఇక విశాఖ, విజయవాడ స్థానాల కోసం బీజేపీ గట్టిగానే పట్టుబడుతోంది. విశాఖ ఇచ్చేందుకు ఓకే అంటున్న టీడీపీ విజయవాడ సీటు విషయంలో మాత్రమే సందిగ్ధంలో పడింది. అమిత్ షాతో మరోసారి భేటీ అయిన తర్వాత పొత్తులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎవరికి ఎన్ని సీట్లో కూడా లెక్క తేలుతుందని అంటున్నారు. పొత్తుల్లో భాగంగా సీట్ల వ్యవహారంపై ఇవాళ రాత్రిలోపు ఒక స్పష్టత అయితే రాకపోతే కనుక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రేపు కూడా ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. పొత్తుల లెక్కలు తేల్చుకున్న తర్వాత రాష్ట్రానికి రావాలని వారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.